నమస్తే అండి. నా పేరు బాలాజీ చిరబైన. అయితే ఈ డీఎస్సీకి సంబంధించిన సమాచారం అతి త్వరలో టీఆర్టీపై కొత్త జీవో తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ మళ్ళీ 10 జిల్లాలకు సంబంధించి ఏదైతే 31 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ హైకోర్టు రద్దు అది కుదరదని చెప్పిందో, గెజిట్ లేదని చెప్పిందో, దాని తర్వాత ఉమ్మడి హైకోర్టు ఆదేశాలకు లోబడి 10 జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రులు అయినటువంటి కడియం శ్రీహరి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సెక్రటేరియట్లో. దాంట్లో భాగంగా ఈ వీడియోని మీకు సమాచారాన్ని అందజేయడం కోసం చేయడం జరుగుతుంది. అతి త్వరలో 10 జిల్లాలకు సంబంధించి గతంలో 31 జిల్లాలకు నోటిఫికేషన్ ఉండేదండి. ఇప్పుడు 10 జిల్లాలకు సంబంధించి టీఆర్టీపై త్వరలో కొత్త జీవో తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ ద్వారా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ని అతి తొందరగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగే విధంగా అని చెప్తున్నారు బయట వర్గాలు అయితే నాకు తెలిసినంత వరకు. సో ఎవరైతే డిఎస్సి ఇప్పటికీ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఆ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. ఇంకా అదే కాదు 1,08,000 ఉద్యోగాల వరకు అన్ని ఏదో విఆర్ఏ కానీ, విఆర్ఓ కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1,08,000 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కేవలం డిఎస్సీ అభ్యర్థులే కాకుండా ఎవరైతే ఇంకా ఉద్యోగం కావాలనుకొని ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందండి. ఓన్లీ ఇది డిఎస్సికి సంబంధించిన సమాచారం చెప్తూ అదేవిధంగా మిగతా ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నట్టు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే తొందరగా అతి త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఎవరైతే గ్రూప్ 2 ఆల్రెడీ సెలెక్టెడ్ అభ్యర్థులు లేదా మొన్నటి వరకు గ్రూప్ 2 చదివి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా వాళ్ళు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్ లేకపోతే ఎండింగ్లో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు తెలిసినంత వరకు అత్యంత త్వరలో ఇంకొకటి డిఎస్సి తర్వాత వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ 1 కూడా ఉన్నట్టు మనకు సమాచారం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేస్తూ కింద కామెంట్ రూపంలో మీ డిస్లైక్ ఎందుకు చేశారో దాన్ని నాకు కామెంట్ రూపంలో పెట్టండి. దాన్ని కూడా విమర్శనాత్మక కోణంలో చూస్తాం. కానీ సబ్స్క్రైబ్ మాత్రం ప్రతి ఒక్కరూ మీరు మీ ఆస్పిరెంట్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ చేయిస్తూ నన్ను ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ బాలాజీ చిరబైన.